హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయబోయేది మనకి ఈ యొక్క 28 జనవరికి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ అనమాట. మరి ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ కంటెంట్స్ ఎంతో చూద్దాం. ఆ కంటెంట్స్ తర్వాత దాన్ని మనం సబ్జెక్ట్ మ్యాపింగ్ చూసిన తర్వాత ఫైనల్గా ఎంసీక్యూ డిస్కస్ చేస్తాం యాజ్ యూజువల్గా. ఓకే, సో ఫస్ట్ కంటెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసేది ఇండోర్ అండ్ ఉదయ్పూర్ దే జాయిన్ ద లిస్ట్ ఆఫ్ 31 world accredited cities regarding the water conservation. ఇది మనకి ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఎస్ఎన్డి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎర్త్ మ్యాగ్నెటిక్ పోల్ అనేది షిఫ్టింగ్ టువర్డ్స్ సైబీరియా అంటున్నారు. వీళ్ళు ఎవరంటున్నారు? వరల్డ్ మ్యాగ్నెటిక్ మోడల్. ఓకే, సో ఇందులో ఏమైనా ఆర్గనైజేషన్స్ ఉంటే ఏంటి ఆర్గనైజేషన్స్, అండ్ దీని నుంచి మనకు అంటే ఏదైనా శాటిలైట్ కమ్యూనికేషన్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా, ఇట్లాంటివి మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ బయోలెటరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండోనేషియన్ ప్రెసిడెంట్ మన ఇండియాకి మన రిపబ్లిక్ డే గెస్ట్గా వచ్చారు కదా. ఆ కాంటెక్స్ట్లో మనకి ఇండియాకి దాంతోపాటు ఇండోనేషియాకి మధ్యలో జరిగినటువంటి ఇంపార్టెంట్ హ్యాపెనింగ్స్ ఏవైనా ఉంటే అవి మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత యుఎస్ సస్పెండ్ ద యుఎస్ ఎయిడ్ ఫండింగ్. ఎందుకు సస్పెండ్ చేశారు? బంగ్లాదేశ్కి. ఎందుకంటే బంగ్లాదేశ్లో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతుంది కదా. దట్ ఈస్ ద రీజన్ దే స్టాప్డ్ ఫండింగ్ టు బంగ్లాదేశ్. మరి ఇప్పుడు బంగ్లాదేశ్లో కేర్ టేకింగ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరున్నారు స్టూడెంట్స్? హూ ఇస్ ద కేర్ టేకింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ నౌ? ట్రై టు ఆన్సర్. ఎవరున్నారు బంగ్లాదేశ్కి? దాని తర్వాత నెక్స్ట్ ఇండియా టు రాటిఫై కేప్ టౌన్ కన్వెన్షన్ అనే దాన్ని ఇండియా రాటిఫై చేయడం జరిగింది ఇంటర్నేషనల్ లెవెల్లో. మరి కేప్ టౌన్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది విల్ చెక్. దాని తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ ఓంబడ్స్మెన్ స్కీమ్. ఓకే, సో మనకు తెలుసు ఓంబడ్స్మెన్ అంటే ఏంది? మనకి ఏదైనా ఒక సిస్టంలో ప్రాబ్లం ఉంటే దానిపైన కంప్లైంట్ ఇవ్వడానికి, అంటే ఆ సిస్టమ్ గురించి కంప్లైంట్ ఇవ్వడానికి మనకి ఓంబడ్స్మెన్ అనేది ఉంటుంది. యాక్చువల్లీ ఓంబడ్స్మెన్ అనే సిస్టమ్ నుంచే దాని తర్వాత రోజుల్లో ఇప్పుడు మనకున్న లోకాయుక్త ఉంది కదా, సో ఈ ఓంబడ్స్మెన్ సిస్టమ్ నుంచి వచ్చిందనమాట. ఓకే, అండ్ ఫైనల్లీ జార్జియా మ్యాప్ పాయింటింగ్లో మనం జార్జియా డిస్కస్ చేస్తాం. అండ్ దాని తర్వాత ఎంసీక్యూస్ ఫాలోడ్ బై ఎంసీక్యూస్. ఫస్ట్ టాపిక్ నెంబర్ 1. ఓకే, టాపిక్ నెంబర్ 1 ఇండోర్ అండ్ ఉదయ్పూర్. ఇవి రెండు సిటీస్ కూడా ఇండోర్ అండ్ ఉదయ్పూర్ దే ఆర్ ద ఫస్ట్ ఇండియన్ సిటీస్ టు జాయిన్ ద గ్లోబల్ లిస్ట్ ఆఫ్ వెట్లాండ్ అక్రెడిటెడ్ సిటీస్. ఇక్కడ స్పెషాలిటీ ఏముందని మీరు డౌట్ రావచ్చు. జనరల్గా సిటీస్లో వెట్లాండ్ ఉండడం అనేది చాలా తక్కువ. మనకి వెట్లాండ్స్ మనకి ఎక్కడెక్కుంటే మనకి ఎక్కడైతే కనుక ఆక్వాటిక్ సిస్టమ్, దాంతోపాటు టెరెస్ట్రియల్ సిస్టమ్ ఎక్కడైతే కనుక అంటే వాటర్ అండ్ ల్యాండ్ ఎక్కడైతే మర్జ్ అవుతుందో దీన్ని మనం ఏమంటాం ఎకోటోన్ అంటాం. ఓకే, ఎడ్జ్ ఎఫెక్ట్ అని చూస్తుంటాం కదా, ఇక్కడ మాత్రమే వెట్లాండ్స్ ఉంటాయి. అట్లాంటి వెట్లాండ్స్ సిటీస్లో వెట్లాండ్ ఉండడం అంటే అరుదు కదా, చాలా రేర్ కదా. కాబట్టి రెండింటికి ఇండోర్కి అండ్ ఉదయ్పూర్కి ఫస్ట్ ఇండియన్ సిటీస్ టు జాయిన్ ద గ్లోబల్ లిస్ట్ ఆఫ్ వెట్లాండ్ అక్రెడిటెడ్ సిటీస్. ఇవి రెండు కూడా ఓకే ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ 2 ఇండియన్ సిటీస్. మరి ఎవరికి ఇచ్చారు మనకి ఈ సిటీస్? రామ్సర్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్. మరి మీకు ఐడియా ఉంటే చెప్పండి, ఇండియాలో ఏ స్టేట్లో ఎక్కువగా మనకి రామ్సర్ కన్వెన్షన్స్ ఉన్నాయి, అంటే రామ్సర్ సైట్స్ ఉన్నాయి? ఆన్సర్ ఏంటి స్టూడెంట్స్? ఏ స్టేట్లో మనకి రామ్సర్ సైట్స్ ఉన్నాయి ఎక్కువలో? నెక్స్ట్ ఇండోర్. ఇది మెయిన్గా ఈ వెట్లాండ్ దేనికి సంబంధించింది? సిర్పూర్ లేక్. ఇది జనరల్గా మనకి రామ్సర్ సైట్గా రికగ్నైజ్ అయింది. ఎందుకంటే మెయిన్గా ఇక్కడ బర్డ్స్ మైగ్రేషన్ వల్ల. నెక్స్ట్ ఉదయ్పూర్ చుట్టూ మనకి పిచోలా, ఫతేహ్ సాగర్, రంగ్ సాగర్, స్వరూప్ సాగర్ అండ్ దూద్ తలాయ్ అని చెప్పేసి డిఫరెంట్ మనం అందుకోసమే ఉదయ్పూర్ని మీకు చెప్పాను చాలాసార్లు సిటీ ఆఫ్ లేక్స్ అంటాం మనం ఉదయ్పూర్ని. ఎందుకంటే టూ మెనీ వాటర్ బాడీస్ అన కదా. సో వీటి యొక్క సంబంధించినటువంటి స్పెషాలిటీ అన్నమాట. మరి వీరికి ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్ ఏంది? వెట్లాండ్ సిటీ అక్రిడేషన్, WCA. ఇది ఒక వాలంటరీ అక్రిడేషన్ సిస్టమ్ అండ్ ఇట్ అలౌస్ ద సిటీ ఏ సిటీస్ అయితే కనుక ఇలా వెట్లాండ్ అక్రిడేషన్ వీళ్ళు ఇస్తుంటారు, సో దట్ అది ఇంటర్నేషనల్ రికగ్నేషన్ వస్తుంది. యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో దీని మన COP2 రామ్సర్ కన్వెన్షన్. ఇది మనకి ఎన్విరాన్మెంట్ కాదు, మళ్ళీ రామ్సర్ కన్వెన్షన్ COP12 రామ్సర్ కన్వెన్షన్ ఉరుగ్వేలో జరిగింది. ఆ కన్వెన్షన్లో దీన్ని అప్రూవ్ చేసాం. ఓకే, COP12 అదే మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. 2015లో మనకి COP21 జరిగింది ప్యారిస్లో. దీనికి సంబంధం లేదు మనకి. అండ్ అక్రిడేషన్ మనకి 6 years ఒకసారి వ్యాలిడ్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఎవరైనా సరే దీన్ని రెన్యూ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఆ సిటీస్ ఏవైనా సరే. ఇది మనకి టాపిక్ నెంబర్ 1. ఇండోర్ అండ్ ఉదయ్పూర్ దే జాయిన్ ద లిస్ట్ ఆఫ్ 31 వెట్లాండ్ అక్రిడేటెడ్ సిటీస్ ఇన్ వరల్డ్. ఓకే, ఎవరి అక్రిడేషన్ ఇచ్చింది అండ్ ఈ సిటీస్ ఏంటి, అక్రిడేషన్ ఎన్ని రోజులు ఉంటుంది? ఇప్పుడు మీకు వెట్లాండ్ అక్రిడేషన్ 6 years ఉంటుంది కదా. అలానే మనకి ఏదైనా ఒక ప్రోడక్ట్ GI ట్యాగ్ వచ్చింది అనుకోండి, GI ట్యాగ్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది? మరి ఆన్సర్ చేయాలని ట్రై చేయండి. హౌ మెనీ ఇయర్స్ GI ట్యాగ్ అక్రిడేషన్? ఓకే,
నెక్స్ట్ టాపిక్ నెంబర్ 2, ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. జనరల్గా మనకి ఎర్త్ యాక్సిస్ మనకి టిల్టింగ్ అనేది ఉంటుంది. ఎర్త్ ఆర్బిట్కి యాక్సిస్ మధ్యలో ఇవన్నీ మనకు తెలిసిందే. మనకి మ్యాగ్నెటిక్ నార్త్ పోల్, దాంతోపాటు మనకి మ్యాగ్నెటిక్ సౌత్ పోల్ ఉంటుంది. దీని చుట్టూ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది స్టూడెంట్స్ ఎర్త్ చుట్టూ. మనం ఒకసారి డిస్కస్ చేసాం ఏంటంటే ఆదిత్య 11 మనం పంపించినప్పుడు ఏమనుకున్నాం, ఆదిత్య 11 ఎందుకోసం, సన్ని స్టడీ చేయడానికి కోసం అని చెప్పేసి. అప్పుడు నేను మీకు ఏం చెప్పానంటే కొన్నిసార్లు సన్ నుంచి వచ్చేటటువంటి సోలార్ విండ్స్ వల్ల మన ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పాను. దానివల్ల మన కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఎవరంటున్నారు, వరల్డ్ మ్యాగ్నెటిక్ మోడల్. ఇదేంటంటే మనకి స్టాండర్డ్ ప్రొసీజర్ అన్నమాట. అంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిఫరెన్స్ సిస్టమ్ కానీ అండ్ ఈ సిస్టమ్ మెయిన్గా మనకి అంటే జియో మ్యాగ్నెటిక్ ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పైన డిపెండ్ అయ్యేటటువంటి ఏ సిస్టమ్కైనా రిఫరెన్స్ వీళ్ళే స్టూడెంట్స్. వీళ్ళు ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి వీళ్ళు అప్డేట్ చేస్తుంటారు మన ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో వచ్చినటువంటి చేంజెస్ని బట్టి. మీకు తెలుసు మన ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎందుకు ఉంటుంది, ఎర్త్లో కోర్ ఏదైతే ఉంటుందంటే మనకి ఎర్త్లో లిథోస్పియర్లో క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అని 3 ఉంటాయి కదా. కోర్లో మనకి నికెల్ అండ్ ఐరన్ ఉంటుంది కదా. ఐరన్ వల్ల మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ ఏదైతే వరల్డ్ మ్యాగ్నెటిక్ మోడల్ ఏదైతే ఉందో మోడల్ని ప్రొడ్యూస్ చేసింది నాసా వాళ్ళ యొక్క నేషనల్ జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, దాంతోపాటు యూకే వాళ్ళ యొక్క డిఫెన్స్ జాగ్రఫిక్ సెంటర్ డీజీసీ వీళ్ళు చేస్తారనమాట. ఓకే, వీళ్ళు ఏమంటున్నారంటే మ్యాగ్నెటిక్ పోల్ అనేది ఏదైతే ఉంటుందో మ్యాగ్నెటిక్ నార్త్ పోల్, ఇందాక మనం అనుకున్నాం కదా, ఈ మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ ఏదైతే ఉందో మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ ఈ జనరల్గా మనకి నార్త్ పోల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఇది స్లోగా సైబీరియా వైపు షిఫ్ట్ అవుతుంది అంటున్నారు. సైబీరియా వైపు షిఫ్ట్ అవుతుందని చెప్పేసి దట్ ఈస్ వాట్ దే ఆర్ సేయింగ్. సైబీరియా ఎన్ని ఓవర్ ద పాస్ట్ సెంచరీ లేదా 100 సంవత్సరాలుగా దీనివల్ల ఈ 2000స్లో మెయిన్గా ఏదో 2000s ఆల్మోస్ట్ 31 మైల్స్ పక్కకి సో వెళ్ళిపోయిందని చెప్పేసి దీస్ పీపుల్ ఆర్ సేయింగ్ దట్. దీనివల్ల ఏమవుతుంది మనకి ఇక్కడ మీకు ఇంకో విషయం తెలియాలంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాగ్నెటిక్ వేరే, మ్యాగ్నెటిక్ నార్త్ వేరే, జాగ్రఫిక్ నార్త్ వేరే. మ్యాగ్నెటిక్ నార్త్ అంటే మనకి ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకి ప్లానెట్లోకి అంటే మన ఎర్త్లోకి ఎక్కడ నార్త్ సైడ్ నుంచి ఎంటర్ అవుతుందో దాన్ని మనం మ్యాగ్నెటిక్ నార్త్ అంటాం. జాగ్రఫికల్ నార్త్ అంటే మనకి ఈ యొక్క నార్త్ పోలు, సౌత్ పోలు ఉంటాయి కదా అదనమాట. సో కాబట్టి నార్త్ పోల్ అన్నంత మాత్రాన మనకి మ్యాగ్నెటిక్ నార్త్ ఫీల్డ్ అని కాదు. దట్ యూ హావ్ టు అండర్స్టాండ్. ఓకే, ఎర్త్ ఎప్పుడైనా సరే రొటేట్స్ జాగ్రఫికల్ నార్త్ అండ్ జాగ్రఫికల్ సౌత్ పోల్ పైన రొటేట్ అవుతుంది. మ్యాగ్నెటిక్ నార్త్, మ్యాగ్నెటిక్ మూవ్ మాత్రము సో మెయిన్గా ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో చేంజ్ వచ్చినప్పుడు మాత్రమే మూవ్ అవుతాయి. ఇవి జనరల్గా చేంజ్ అవ్వవు. ఇప్పుడు చేంజ్ అయింది లాస్ట్ సెంచరీలో అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు స్టూడెంట్స్. ఏ రికార్డ్ ప్రకారము పాలియో మ్యాగ్నెటిక్ రికార్డ్స్ అంటే ఓల్డ్ దీని ప్రకారము ఎర్త్ మ్యాగ్నెటిక్ పోల్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ అంటే 183 టైమ్స్ రివర్స్ అయింది. అంటే నార్త్ పోల్ సౌత్ అవ్వడం, సౌత్ పోల్ నార్త్ అవ్వడం లాస్ట్ 83 మిలియన్ ఇయర్స్. ఇది ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. ఎస్పెషల్ మీకు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని మనం పోల్ రివర్సల్ అంటారు. దీనివల్ల ఏమవుతుంది, మన నావిగేషన్ ఎఫెక్ట్ అవుతుంది. మైగ్రేటరీ స్పీసీస్ ఏదైతే ఉంటుందో అంటే యొక్క బర్డ్స్ మైగ్రేట్ అవుతుంటాయి కదా, మనకి ఫ్లెమింగో లాంటి బర్డ్స్ వస్తుంటాయి కదా, ఆ బర్డ్స్ మైగ్రేషన్ ఎఫెక్ట్ అవుతుంది. దాంతోపాటు మనకి టెక్నాలజీ శాటిలైట్ కమ్యూనికేషన్ కానీ లేదా పవర్ గ్రిడ్స్ కానీ సోలార్ గ్రిడ్స్ కానీ సోలార్ స్టార్మ్స్ మనకి సన్ నుంచి వచ్చేటివి వాటి వల్ల మన ఎర్త్ ఎఫెక్ట్ అవ్వడం ఇవన్నీ కూడా చేంజెస్ జరుగుతాయి. ఇది మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో వచ్చేటటువంటి చేంజెస్ వల్ల. సో దిస్ ఈజ్ అబౌట్ ద టాపిక్ నెంబర్ 2. ఎర్త్ మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ ఈజ్ షిఫ్టింగ్ టువర్డ్స్ ద సైబీరియా for 31 miles for last century. Okay, topic number 2. Next topic number 3. ఇక మనం చూడొచ్చు ఇండోనేషియా ప్రెసిడెంట్ హీ విజిటెడ్ ఇండియాస్ రిపబ్లిక్ డే గెస్ట్. మనం ఎవ్రీ రిపబ్లిక్ డేకి ఒకరిని గెస్ట్గా పిలుస్తామని చెప్పాను కదా. అండ్ ఇక్కడ మీరు ఇండోనేషియా మ్యాప్ చూడవచ్చు. ఇండోనేషియా ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. దీని మనం ఆర్కిపెలాగో ఉంటాం, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటే మనకి. అండ్ ఇండోనేషియా ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ నామ్. ఇండియాతో కలిపి ఇండియా, ఇండోనేషియా, Yugoslavia and Ghana and Egypt. These are the founding members of the NAM, Non-Alignment Movement. And Indonesia is a country with highest amount of the Muslim population as well. మనకి ఇండోనేషియా ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన ఫారిన్ పాలసీలో నేను మీకు ఇదివరకు చెప్పినట్టు మనకి ఇదివరకు లుక్ ఈస్ట్ పాలసీ అని తీసుకున్నాం మనం ఈస్ట్ కంట్రీస్తోనే మంచిగా ఉండడానికి. ఇప్పుడు దాన్ని మనం యాక్ట్ ఈస్ట్ పాలసీగా కన్వర్ట్ చేస్తున్నాం. మరి అట్లాంటి సందర్భంలో మనకి ఆబ్వియస్లీ ఇక ఇండోనేషియాతో రిలేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇండోనేషియా ఈజ్ ఆల్సో ఏ చీఫ్ గెస్ట్ ఆఫ్ ద ఫస్ట్ రిపబ్లిక్ డే గెస్ట్. 1950లో కూడా మనకి రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్ అని చెప్పాను కదా. దాంతోపాటు మన 2 కంట్రీస్ ఇండియా అండ్ ఇండోనేషియా
మ్యారిటైమ్ సెక్యూరిటీ, ఇంకా చాలా ఉన్నాయి, హెల్త్, ట్రెడిషనల్ మెడిసిన్, ఇట్లాంటి వాటిపైన మనకి ఈ యొక్క అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. డిఫెన్స్లో మనకి సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ డెవలప్ చేయడం, ఎయిర్ డిఫెన్స్, దాంతోపాటు సబ్మరైన్ కన్స్ట్రక్ట్ అండ్ టెక్నాలజీ. అలానే మనకి గుర్తుంటే కనుక రీసెంట్గా ఇండోనేషియా మనకి బ్రిక్స్లో కూడా జాయిన్ అయింది, బ్రిక్స్ ప్లస్లో జాయిన్ అయింది. అండ్ ఇండియా ఇండోనేషియాని కోయలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, CDRI, ఇది మనకి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందో చెప్తారా? కోయలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేను మీకు చాలాసార్లు చెప్పాను. ఓకే, సో అందులో ఇండోనేషియా కూడా జాయిన్ అయింది స్టూడెంట్స్. యాక్చువల్లీ ఇండియానే ఈ ఇనిషియేటివ్ తీసుకుంది. ఇండియా ఇండోనేషియా బయోలాటరల్ టైస్ తీసుకుంటే కనుక మనకి ద్వైపాక్షిక సంబంధాలు 1961లో స్టార్ట్ అయింది. ట్రేడ్ వచ్చేసేసి $29.4 బిలియన్, మిలిటరీ ఎక్సర్సైజ్ సముద్ర శక్తి, ఇండియా ఇండోనేషియా కోఆర్డినేటెడ్ పెట్రోల్. ఓకే, మనకి ఎందుకు ఇంపార్టెంట్ ఇండోనేషియా? ఎందుకంటే ఇండోనేషియా అనేది మనకి మలక్కా స్టేట్కి దగ్గరలో ఉంది. సో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ దట్, పామ్ ఆయిల్ అండ్ రబ్బర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఇండోనేషియా నుంచి సో వీ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ అమౌంట్ ఆఫ్ ద ఎకనామిక్ రిలేషన్స్. జియో పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండోనేషియాతో మనకి కామన్గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ ఏంటి? బ్రిక్స్, G20, IORA అండ్ ఈస్ట్ ఏషియా సమిట్స్. ఓకే, IORA అంటే ఇండియన్ ఓషన్ రీజన్ అసోసియేషన్ అనమాట, IORA. సో మనకి కామన్. దాంతోపాటు ఇండియా యొక్క మనకి ఓషన్లో మన యొక్క ప్రజెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కోసం అని చెప్పేసి మనం సాగర్ అన్న పాలసీ తీసుకొచ్చాము కదా, అందులో కూడా మనకి ఇండోనేషియా ఇంపార్టెంట్. సాగర్ అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. అలానే మనకి సబాంగ్ పోర్ట్ ఏదైతే ఉంటుందో మలక్కా స్టేట్ దగ్గర ఉన్నటువంటి సబాంగ్ పోర్ట్ కూడా మనకి యాక్సెస్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఇండోనేషియా ప్రెసిడెంట్ ఇండియాకి రావడం అండ్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ ఏమేం చేసుకున్నాం. ఫస్ట్ ఎప్పుడు బయోలాటరల్ రిలేషన్స్. ఓకే, దాంతోపాటు మనకి ఇండోనేషియా ఎందుకు ఇంపార్టెంట్, ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం కవర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ నెంబర్ 4. టాపిక్ నెంబర్ 4 ఈజ్ అబౌట్ ద US సస్పెండ్స్ USAID ఫండింగ్ టు బంగ్లాదేశ్ ఎమిడ్ గ్లోబల్ ఫారిన్ ఎయిడ్ రివ్యూ. ఓకే, సో బంగ్లాదేశ్లో ఇప్పుడు మనకు అక్కడ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ అనేది ఫెయిల్ అయింది కదా, అవునా కదా? ఇంతకుముందు షేక్ హసీనా గవర్నమెంట్ ఉండే, ఆ షేక్ హసీనా గవర్నమెంట్ని వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొలగించారు కదా. మరి ఈ కాంటెక్స్లో మరి బంగ్లాదేశ్కి డెవలప్మెంట్ కోసం ఇస్తున్నటువంటి ఫండ్ ఏదైతే ఉందో దాన్ని ఆపేస్తున్నట్టుగా USA ప్రకటించిందనమాట. మనకి USAID ఫండింగ్ ఎవరు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత మెయిన్గా తన యొక్క ఫారిన్ రిలేషన్స్ అన్నీ కూడా మనకి ఎగ్జామిన్ చేస్తున్నట్టు కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బై బర్త్ సిటిజన్షిప్ ఉండేదాన్ని తీసేయడం కానీ, అంటే కెనడా నుంచి మెక్సికో నుంచి వచ్చే ప్రొడక్ట్స్ పైన ఆల్మోస్ట్ 30% ట్యాక్స్ విధిస్తామని కానీ, ఇండియా లాంటి ప్రొడక్ట్స్ పైన కస్టమ్స్ డ్యూటీ మళ్ళీ 100% చేస్తామని కానీ, ఇట్లాంటివి ఉన్నాయి కదా. ఈ కాంటెక్స్లో మనకి సో USAID యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో బంగ్లాదేశ్ నుంచి వచ్చేవి వాటన్నిటిని కూడా తొలగిస్తున్నట్టుగా మనకి డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ చెప్పారనమాట. ఓకే, నెక్స్ట్ ఈ కాంటెక్స్లో ఎందుకు సస్పెండ్ చేశారు? ఎందుకు సస్పెండ్ అంటే నేను మీకు చెప్పినట్టుగా మెయిన్గా ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక పొలిటికల్ రివోల్ట్ వల్ల అనమాట. పొలిటికల్ రివోల్ట్ వల్ల క్యాన్సిల్ చేశారు. దాంతోపాటు నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆపరేషన్స్ వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఏవైతే ఉన్నాయో ఫర్దర్ నోటీస్ వచ్చేంత మట్టు కూడా అక్కడ మిలిటరీ ఆపరేషన్స్ ఉన్నా, సివిలియన్ ఆపరేషన్స్ ఉన్నా, ఏ ఆపరేషన్స్ ఉన్నా కూడా వీళ్ళు ఆపేయాల్సి ఉంటుందన్నమాట. దీనివల్ల ఇంపాక్ట్ ఏముంటుంది? యాక్చువల్గా మనకి ఆల్మోస్ట్ ఆల్ $8 బిలియన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఓవరాల్గా 200 మిలియన్ వరకు కూడా ఇప్పుడు సెప్టెంబర్లో కమిట్ అయ్యి ఉందన్నమాట. ఈ కమిట్ అయినటువంటి ఈ ఫండింగ్ ఏదైతే ఉంటుందో ఈ ఫండింగ్ అని కూడా ఆగిపోతుంది. దాంతోపాటు దీనివల్ల ఏమవుతుంది, ఈ యొక్క టెక్నికల్ అండ్ ఎకనామిక్ రిలేషన్స్ కూడా ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో ఇంపాక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, దట్ యూ హావ్ టు అండర్స్టాండ్. దాంతోపాటు ఒకసారి మనం బంగ్లాదేశ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మీరు ఇండియాకి బంగ్లాదేశ్ మధ్యలో ఉన్న మేజర్ రివర్స్ ఏందో కూడా చెక్ చేయాలి. రివర్ గ్యాంగెస్, రివర్ బ్రహ్మపుత్ర, దాంతోపాటు మనకి తీస్తా రివర్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ రివర్స్. బరాక్ రివర్ కూడా ఉంటుంది అనుకోండి బంగ్లాదేశ్తోనే. అండ్ మీకు ఐడియా ఉంటే మ్యాప్ పాయింటింగ్లో చెప్పండి మన ఇండియా యొక్క ఏ నార్త్ ఈస్ట్ స్టేట్స్ మనకి బంగ్లాదేశ్తో బార్డర్గా ఉన్నాయో ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ టాపిక్ నెంబర్ 4, దిస్ కేప్ టౌన్ కన్వెన్షన్ అంటే చూద్దాం. కేప్ టౌన్ మనకి సౌత్ ఆఫ్రికాలో ఉంది కదా. మీకు ఇక్కడ చూస్తే కనుక సౌత్ ఆఫ్రికా సౌత్లో మీరు కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని ఉంటుంది. ఇక్కడ మీకు కేప్ ఆఫ్ గుడ్ హోప్, ఇక్కడ నుంచి మనకి పోర్చుగీస్ వాళ్ళు సర్కమ్ నావిగేట్ చేసి మనకి గ్లోబ్ సర్కమ్ నావిగేట్ చేసి మన ఇండియాని రీచ్ అయ్యారని మనం చదువుకున్నాం కదా. సో ఇదనమాట. సో కేప్ టౌన్ కన్వెన్షన్ ఇక్కడ చూసినట్టయితే కనుక యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ప్రొటెక్షన్ అండ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్
ఎయిర్ క్రాఫ్ట్ ఆబ్జెక్షన్ బిల్. అసలు ఏంది దీనికి సంబంధించింది అంటే ఇండియన్ ఏవియేషన్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఇండియన్ ఏవియేషన్ ఫ్రేమ్వర్క్ అంటే దీన్ని సైన్ చేయడం వల్ల మనం గ్లోబల్ స్టాండర్డ్స్ని ఫాలో అవుతున్నామని చెప్పేసి మన ఎయిర్లైన్కి ఒక ఇంప్రూవ్ అంటే ఒక సర్టిఫికేషన్ లాగా వస్తుందన్నమాట. సో ఇది ఏంది ఇంప్లిమెంట్ చేస్తున్నారు? కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ఇంట్రెస్ట్ ఇన్ మొబైల్ ఎక్విప్మెంట్స్, ఈ కన్వెన్షన్ పేరు అనమాట. వీటన్నింటినీ మన క్యాబినెట్ అనేది అప్రూవ్ చేసింది బిల్ లాగా. నేను మీకు చాలాసార్లు ఏం చెప్పానంటే మనం ఏదైనా వేరే కంట్రీతో ఎంఓయూ చేసుకున్నప్పుడు అది ప్రెసిడెంట్ నేమ్ పేరు చేసుకుంటాం, కాకపోతే అది ఓన్లీ సైనింగ్ మాత్రమే. రాటిఫై మాత్రం ఎవరు చేయాలని చెప్పాను? పార్లమెంట్ చేయాలని చెప్పాను కదా. పార్లమెంట్ అనేది ఇప్పుడు దీన్ని రాటిఫై చేయడం అని చేసిందనమాట, ఒప్పుకుందనమాట. ఇది మనకి ఏవియేషన్కి సంబంధించింది. కేప్ టౌన్ కన్వెన్షన్ మెయిన్గా ఇది మనకి యొక్క ఎవరైతే కనుక ఈ ఏవియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫినాన్సెస్ కానీ, దాంతోపాటు మనకి ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్, హెలికాప్టర్ వాళ్ళకి సంబంధించినటువంటి లీజ్ పేమెంట్స్కి సంబంధించింది కానీ ఇట్లాంటివన్నీ దీనికి అంటే మనం ఏదైనా కంట్రీ నుంచి మనము ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్ ఉంటుంది కదా, ఓకే, ఫైటర్ జెట్ అట్లాంటివి మనం తీసుకున్నాం, ఇట్లాంటివన్నీ కూడా మనం ఇందులో కవర్ అవుతుంది. ఇట్ వాస్ అడాప్టెడ్ ఇన్ కేప్ టౌన్, సౌత్ ఆఫ్రికా ఇన్ 2001. సో ఇందులో మనకి ఇంటర్నేషనల్ రిజిస్ట్రీ మెయింటైన్ చేస్తారు. దాంతోపాటు మనకి ఈ ప్రోటోకాల్ ఇండియా యాక్చువల్లీ దీన్ని మనం 2008లో సైన్ చేస్తారు, కాకపోతే పార్లమెంట్ ఇప్పటి వరకు దీన్ని రాటిఫై చేయలేదు. ఇప్పుడు పార్లమెంట్ రాటిఫై చేసింది. ఇండియా ఈజ్ వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ఏవియేషన్ మార్కెట్ ఆఫ్టర్ యూఎస్ అండ్ చైనా. ఓకే, ఏవియేషన్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇప్పుడు ఫ్లైట్స్ ఎలా ఉంటున్నాయో తెలుసు కదా. యాక్చువల్లీ ఇండియాలో ఈ ఫ్లైట్స్ని అందరికీ కూడా అందుబాటులో తేవాలని చెప్పేసి మనం ఉడాన్ అనే ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చాం, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అని చెప్పేసి. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద టాపిక్ నెంబర్ 4. ఓకే, దట్ ఈస్ రిలేటెడ్ టు కేప్ టౌన్ సో కన్వెన్షన్. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 6, రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ ఓంబడ్స్మెన్ స్కీమ్. సో రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ యొక్క ఓంబర్డ్ స్కీమ్ ప్రోగ్రామ్ ద్వారా ఆల్మోస్ట్ ఆల్ యొక్క 95% ఆఫ్ ద కంప్లైంట్స్ మేము సాల్వ్ చేశారంటున్నారు బిట్వీన్ 2023 నుంచి 2024 మధ్యలో. ఓంబడ్స్మెన్ అంటే ఏంటి? ఎప్పుడైనా సరే మనకు ఒక సిస్టంలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆ సిస్టమ్ గురించి కంప్లైంట్ చేయడానికి మనకు ఒక వ్యవస్థ ఉండాలి కదా, దాన్నే మనం ఓంబడ్స్మెన్ సిస్టమ్ అంటాం అనమాట. అలానే మనకి పాలిటిక్స్లో కానీ హయ్యర్ లెవెల్ అఫీషియల్స్లో కానీ కరప్షన్ ఉందనుకోండి, వాళ్ళ మీద కంప్లైంట్ ఎవరికి చేస్తాం? మనం లోక్పాల్కి చేస్తాం. అంటే లోక్పాల్ అనే కాన్సెప్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? మనకి ఓంబడ్స్మెన్ నుంచి స్టార్ట్ అయింది అనమాట. దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్. రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ ఓంబడ్స్మెన్ స్కీమ్ దీన్ని లాంచ్ చేసింది 12th November 2021 అండ్ ఇది వన్ నేషన్ వన్ ఓంబడ్స్మెన్ అప్రోచ్ ఫాలో అయింది ఆర్ఆర్బి. రిమైనింగ్ అసలు ఈ ఓంబడ్స్మెన్లో ఏవేవి కవర్ అవుతుంది, నేను అడిషనల్ ఫీచర్స్ అన్ని నేను మీకు ఇక్కడ ఇంక్లూడ్ చేశాను ఓంబడ్స్మెన్ స్కీమ్లో, వీళ్ళు ఏమేమి కవర్ చేశారనేది. దాంతోపాటు ఓంబడ్స్మెన్ స్కీమ్లో ఇంకెవరెవరు వస్తారు? ఆర్బీఐ ఓంబడ్స్మెన్ స్కీమ్. నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్ వస్తాయా రాదా అంటే ఎస్, ఎన్బిఎఫ్సిస్ విల్ కమ్, ఆర్ఆర్బీస్ వస్తాయి, పేమెంట్ సిస్టమ్స్ పార్టిసిపేషన్, కోఆపరేటివ్ బ్యాంక్స్, ఆల్ దీస్ థింగ్స్ కమ్స్ అండర్ దిస్ పర్టిక్యులర్ ఓంబడ్స్మెన్ ఇంటిగ్రేటెడ్ స్కీమ్. ఓకే, నెక్స్ట్ జార్జియా టాపిక్ నెంబర్ 7. జార్జియా మీరు ఇక్కడ చూస్తే కనుక జార్జియాకి ఒకవైపు మేము లెఫ్ట్ సైడ్ ఏమో అంటే వెస్టర్న్ సైడ్ ఏమో బ్లాక్ సీ ఉంది, అండ్ ఈస్టర్న్ సైడ్ అజర్బైజాన్ అండ్ సౌత్ సైడ్ ఆర్మేనియా ఉంది. జార్జియా ఈజ్ వన్ ఆఫ్ ద ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్. ఓకే, యుఎస్ఎస్ఆర్లో ఒక మెంబర్ అన్నమాట. ఇదివరకు కోల్డ్ వార్ జరిగింది కదా, ఆ టైంలో యుఎస్ఎస్ఆర్లో మెంబర్ జార్జియా. సో జార్జియా సర్టిఫైడ్ యాజ్ మలేరియా ఫ్రీ, వెరీ వెరీ ఇంపార్టెంట్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అంటే మనకి మలేరియా అనేది దేనివల్ల వస్తుంది స్టూడెంట్స్? వైరసా, బ్యాక్టీరియానా, ప్రోటోజోవానా, దేనివల్ల వస్తుంది వైరస్ అది మలేరియా అనేది? ట్రై చేయండి. సో మలేరియా ఫ్రీ ఇక జార్జియాని డిక్లేర్ చేశారు. సో ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద ట్రాన్స్ కాకాసియన్ రీజన్. ట్రాన్స్ కాకాసియన్ రీజన్ అంటే ఇదనమాట. సో దీన్ని మనం ట్రాన్స్ కాకాసియన్ రీజన్ అంటాం, ఎందుకంటే ఇక్కడ మనకి కాకస్ మౌంటైన్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, సో ఈ కాంటెక్స్లో మనకి హైయెస్ట్ పాయింట్ ఇన్ జార్జియా మౌంట్ షకారా మౌంటైన్ రేంజ్, గ్రేటర్ కాకాసస్ రేంజ్, లెసర్ కాకాసస్ రేంజ్, మేజర్ రివర్స్. ఇందులో మనకి ఇంగూరి ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రివర్స్. ఇది ఓవరాల్గా మనకి జార్జియాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. బార్డరింగ్ కంట్రీస్ ఇందాక మ్యాప్లో చూసాం, అండ్ బార్డరింగ్ వాటర్ బాడీ ఏంది మనకి? బ్లాక్ సీ. సో దీస్ ఆర్ ద 7 టాపిక్స్ ఆఫ్ టుడే. ఇది స్టూడెంట్స్ మనకి ఈరోజు డైలీ అనాలిసిస్ ఏదైతే ఉందో ఈ 28 జనవరికి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉందో వాటికి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. నౌ లెట్స్ సీ ఎంసీక్యూస్. ఎంసీక్యూ చెక్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1,
వాట్ ఈస్ ద వ్యాలిడిటీ పీరియడ్స్ ఫర్ ద వెట్లాండ్ అక్రిడిషన్? వెట్లాండ్ అక్రిడిషన్కి వ్యాలిడిటీ పీరియడ్ ఎన్ని సంవత్సరాలు? నేను మీకు ఈ వీడియో చెప్పాను, ఆన్సర్ చేయండి. సెకండ్ వన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ద కేప్ టౌన్ కన్వెన్షన్? దీని యొక్క ప్రైమరీ ఫోకస్ ఏంది? మ్యారిటైమ్ డిస్ప్యూట్ రిజల్యూషనా, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ ట్రేడ్ డిస్ప్యూటా, లేదా రీపొజిషన్ ఆఫ్ మొబైల్ అసెట్స్ లైక్ ఎయిర్క్రాఫ్ట్ డ్యూరింగ్ ద డిఫాల్టా, రెగ్యులేషన్ ఆఫ్ ద డీప్ సీ మైనింగా? నెక్స్ట్ థర్డ్ వన్, విచ్ సీ బార్డర్ జార్జియా? జార్జియాతో ఉన్న బార్డర్ సీ ఏంది? క్యాస్పియన్ సీ, మెడిటరేనియన్ సీ, బ్లాక్ సీ అండ్ ఏజియన్ సీ. విచ్ వన్? ఫోర్త్ వన్, వాట్ ఈస్ ఎ మ్యాగ్నెటిక్ నార్త్ పోల్? మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ అంటే ఏంది? ద పోల్ వేర్ ఎర్త్ రొటేషనల్ యాక్సిస్ మీట్స్ ద సర్ఫేస్ ఇన్ ద నార్త్, ద స్టేబుల్ పాయింట్ ఫర్ పోలర్ నావిగేషన్, జాగ్రఫిక్ సెంటర్ ఆఫ్ ద ఆర్టిక్ రీజియన్, లేదా పాయింట్ వేర్ మ్యాగ్నెటిక్ లైన్స్ కన్వర్జ్ ఇన్ ద నార్త్. అంటే నార్త్లో మ్యాగ్నెటిక్ లైన్స్ అన్ని ఎక్కడ కలుస్తాయో దాన్ని అంటామా మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ అంటే ఏంది? నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫోకస్ ఆఫ్ యుఎస్ ఎయిడ్ ప్రోగ్రామ్ ఇన్ బంగ్లాదేశ్? ఏంటి దీని యొక్క మెయిన్ పర్పస్? మిలిటరీ సపోర్ట్, న్యూక్లియర్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ డెవలప్మెంటల్ ఇనిషియేటివ్ లైక్ గవర్నెన్స్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఇందులో ఏది మనకి యుఎస్ ఎయిడ్కి సంబంధించింది? ఓకే, ఇది స్టూడెంట్స్ మీకు ఓవరాల్గా ఈరోజు మన 28 జనవరికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉందో దానికి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.